ఈ ప్రపంచంలో ఎప్పటికీ దాచలేనివి రెండే రెండు, ఒకటి నిజం, మరొకటి మనిషి మనస్సాక్షి. ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మిస్టరీ క్వీన్ అగాథా క్రిస్టీ రాసిన సంచలన నవల అండ్ దెన్ దేర్ వర్ నన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ పుస్తకం పేజీల నుంచి స్క్రీన్ పైకి ఎలా మారుతుంది, అక్కడ నుంచి నేటి డిజిటల్ ఆడియన్స్కి ఒక పవర్ఫుల్ స్టోరీగా ఎలా చేరుతుందో డీకోడ్ చేద్దాం. ఇది కేవలం 10 హత్యల కథ మాత్రమే కాదు, మనిషి సైకాలజీని, భయాన్ని మన కళ్లకు కట్టే ఒక డార్క్ మాస్టర్పీస్. ఒక్కసారి ఊహించుకోండి, అత్యంత తెలివిగా ఒక ఘోరమైన నేరం చేసి చట్టం కళ్ళు కప్పి ఎలాంటి శిక్ష పడకుండా ఎవరైనా తప్పించుకుంటే ఏమవుతుంది? ఇదే మన కథలో ఉత్కంఠను అమాంతం పెంచే అసలైన పాయింట్. ఒక నిర్మానుష్యమైన ద్వీపానికి 10 మంది అపరిచితులు ఆహ్వానించబడతారు. చుట్టూ మహాసముద్రం, అక్కడి నుండి తప్పించుకోడానికి పడవలేదు, కనీసం బయటి ప్రపంచంతో మాట్లాడేందుకు ఫోన్ సిగ్నల్ కూడా లేదు. అంటే అక్కడ చట్టం అనేది ఏమాత్రం పనిచేయదు. కాని చట్టం కంటే క్రూరమైన, చీకటిలో దాగున్న మరో అదృశ్య శక్తి వాళ్లకోసం కాచుకుని కూర్చుంది. ఆ వాతావరణం రాను రాను ఎంత భయానకంగా మారుతుందో చూద్దాం. ఆ సైలెంట్ ఐలాండ్లో వాళ్లకు స్వాగతం పలికిన ఆ నిశ్శబ్దం వెనుక ఒక భయంకరమైన నర్సరీ రైమ్ దాగి ఉంటుంది. అదేంటంటే, 10 little soldier boys went out to dine. One choked his little self and then there were 9. వినడానికేదో సాధారణ చిన్నపిల్లల పద్యంలాగా అనిపిస్తోంది కదూ, కాని ఎవరూ తప్పించుకోలేని ఆ ఐలాండ్లో జరగబోయే ఒక భయంకరమైన మరణ హోమానికి ఈ పద్యమే ఒక పక్కా బ్లూప్రింట్లాగా మారుతుందని అక్కడికొచ్చిన ఆ 10 మందికి అప్పటికింకా తెలీదు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, అసలు ఆ హత్యలు జరిగే తీరు. ద్వీపంలోకి వచ్చిన ఆ అపరిచితులలో ఒక్కొక్కరు దారుణంగా చనిపోవడం మొదలవుతుంది. అయితే ఈ మరణాలన్నీ అచ్చంగా ఆ పిల్లల పద్యంలో ఉన్నట్లే జరుగుతాయి. మొదటగా ఆంథోనీ మార్స్టన్ తను తాగుతున్న డ్రింక్లో పాయిజన్ ఉండడం వల్ల గొంతు పట్టేసి ప్రాణాలు వదులుతాడు. ఆ తర్వాత వంటమనిషి మిసెస్ ఎథెల్ రోజస్ నిద్రలోనే చనిపోతుంది. ఆ మరుసటి రోజు జనరల్ మ్యాక్ ఆర్థర్ తలపై ఎవరో బలంగా కొట్టడంతో శవమై కనిపిస్తాడు. అంటే ఒక్కొక్క చావు ఆ పద్యంలోని ఒక్కో వాక్యాన్ని అక్షరాల నిజం చేస్తూ నెత్తుటి చరిత్రను లిఖిస్తోందన్నమాట. అసలు వాళ్లని ఒక్కొక్కరుగా ఎందుకు చంపుతున్నారు? ఎందుకంటే అక్కడ ఉన్న 10 మందికి 10 చీకటి రహస్యాలున్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అనుమానితులే, అలాగే ప్రతి ఒక్కరూ కాబోయే బాధితులే. జస్టిస్ వోర్గ్రేవ్ లాంటి కఠినమైన జడ్జి, వెరాక్లేథోన్ లాంటి నిస్సహాయురాలు, ఒక కిరాయి సైనికుడు, మద్యానికి బానిసైన డాక్టర్, అవినీతి డిటెక్టివ్ ఎమిలీ బ్రెంట్, వీళ్లందరూ తమ గతంలో ఒక సైలెంట్ క్రైమ్ చేశారు. అంటే వీళ్ళని చట్టం ప్రకారం నేరస్తులుగా నిరూపించలేరు, ఆని పరోక్షంగా వీరు చేసిన తప్పుల వల్ల ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ పాపమే ఇప్పుడు వాళ్ళని వెంటాడుతోంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఉంది. అదే ఇన్నర్ జస్టిస్ లేదా అంతర్గత న్యాయం. బాహ్య ప్రపంచంలో పోలీసుల కళ్ళుగప్పి సులభంగా తప్పించుకోవచ్చు, కాని ఒక మనిషి తన మనస్సాక్షి నుండి ఎప్పటికీ తప్పించుకోలేడు కదా. ఈ నవలలోని సైకలాజికల్ కోర్ కూడా సరిగ్గా ఇదే. ఇక్కడ హంతకుడు కత్తిపట్టుకొని ఎక్కడో బయటలేడు. వాళ్ల మనస్సుల్లో గూడు కట్టుకున్న ఆ గిల్ట్, ఆ అపరాధభావమే అసలైన శిక్షను వారిపై అమలు చేస్తోంది. ఆ భయం, మానసిక ఒత్తిడి వాళ్ళని లోపలి నుండే తినేస్తోంది. ఈ కథ ఎంత లోతైంది అంటే, అగాథా క్రిస్టీ ప్రస్తావించిన ఈ సైలెంట్ క్రైమ్స్ గురించి ఎకడమిక్ స్టడీస్ కూడా ప్రత్యేకంగా విశ్లేషించాయి. ఉదాహరణకు జనరల్ మాకార్థర్, ఎమిలీ బ్రెంట్ లాంటి పాత్రలు కేవలం కిల్లర్ చేతిలో శారీరకంగా మాత్రమే చనిపోలేదు. వారు చేసిన నైతిక తప్పులు, దానివల్ల సమాజం నుండి ఎదుర్కొన్న తీవ్రమైన తిరస్కరణ, ఆ పాపభీతి అనే బరువే వారిని అంతర్గతంగా కృంగదీసి చంపేసింది. ఒక మిస్టరీ కథలో సైకాలజీని ఇంత పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయడం వల్లే ఇది ప్రపంచంలోనే బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్గా నిలిచిపోయింది. సరే, అదంతా నవల్లో ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది గాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఇన్నర్ జస్టిస్ గురించి రాసిన అగాథా క్రిస్టీ ఎక్కడా? ఈనాటి డిజిటల్ అల్గరిథమ్స్ ఎక్కడా? ఈ యుగంలో క్రియేటర్స్ అల్గరిథంని శాసిస్తున్నారా, లేక ఆ కోల్డ్ మ్యాథమెటికల్ అల్గరిథమ్స్ మన కథల్ని శాసిస్తున్నాయా? ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.